నా విషయం పక్కన పెట్టు. ఏంటి, బాలాన్ చంపడానికి ప్లాన్ చేస్తున్నావా? అవును, అయినా మా ప్లాన్స్ మా టార్గెట్స్ అన్నీ నీకు మీ అమ్మకి ముందే తెలుసు కదా. నేనెందుకు బాలాన్ని చంపాలనుకుంటున్నానో నీకు ఆల్రెడీ అర్థమైంది కదా. అర్థం కావడానికేముంది, ఆ ఆస్తి మొత్తానికి నువ్వే వారసుడివి కావాలి. మీకున్న గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నిటికీ నువ్వే ఎండివి కావాలి. అదే కదా నీ ఆశయం. అందుకే కదా ఆ రోజు మీ తాతగారిని ఇలానే రౌడీలతో మాట్లాడి ప్రాణాలు గాల్లో కలిపేసింది. కరెక్టే రోజీ, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే పెన్ కెమెరాలో ఉన్న డేటా మొత్తం నువ్వు మీ అమ్మ చూశారని, అందువల్లే అదడ్డం పెట్టుకునే ఇప్పటి వరకు నాతో చాలా పనులు చేయించుకున్నారని నాకు తెలుసు. ఆ రోజు ఆ పెన్ కెమెరా గురించే కదా మీ తాతను కూడా చంపేశాము. సరే ఫణి, అయితే ఆ పెన్ కెమెరా నీకు అవసరం లేదనుకుంటా. అదేంటి అలా మాట్లాడుతున్నావు? ఖచ్చితంగా కావాలి. అందులో ఉన్న ఎవిడెన్స్ ఎప్పటికీ మా ఫ్యామిలీకి తెలియకూడదు. తెలియకూడదు అంటే నువ్వొకటి చేయాలి. ఏంటది? ఏం చేయాలి? నీకేం కావాలో చెప్పు. డబ్బా, నగలా, ప్రాపర్టీనా? ఏం కావాలో చెప్పు. అవేమీ వద్దు. మరి ఇంకేం కావాలి? ఇంతకీ ఆ రోజు మీ తాతగారి దగ్గర ఆ పెన్ కెమెరా కనిపించలేదు. అది నీ దగ్గర ఉందా? అదెక్కడుందో నాకు చాలా బాగా తెలుసు ఫణి. అంతేకాదు, అది నీ చేతికిస్తా. కానీ నాకు కావాల్సింది నువ్వు చేస్తేనే. అదే చెప్తున్నాను కదా, నీకు ఇన్ని ఆఫర్లు ఇచ్చాను. నీకేం కావాలో చెప్పు. నువ్వు కోరుకున్నది నీ కాళ్ళ దగ్గర పెడతాను. నేను కోరుకున్నది నిన్ను. What do you mean? Yes, Funny. I will marry you. ఏంటి బాలాగారు, ఏమైంది? ఏమైనా కావాలా? అవును, నాకు స్వీట్ తినాలనుంది. స్వీటా? స్వీట్ ఎందుకు? అసలే మీ కొంట్లో బాగోలేదు కదా. మీకు నిన్ననే ఇబ్బంది అయింది కదా. అంత పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడ్డారు. నాకు మీ హెల్తే ఇంపార్టెంట్. ఈ టైంలో స్వీట్ తినడం మంచిది కాదు. సుందరి, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అబద్ధం 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 అబద్ధాలే చెప్తున్నావు. నీకు భర్త అంటే లెక్కలేదు. అసలు ఏం జరిగింది బాలాగారు? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అవన్నీ కాదు, నేను స్వీట్ తినాలి అంతే. ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో నేను స్వీట్ ఏమీ చేయలేను. మీ ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్తున్నాను కదా. నువ్వెవరు చెప్పడానికి? నేను నీ భర్తని కదా, నువ్వు నా భార్యవి. నేను చెప్పినట్టు వినకుండా నువ్వు నాకు ఎదురు చెప్తున్నావేంటి? హలో, మౌనంగా ఉన్నావేంటి? అంటే నువ్వు చేయవు కదా? చేయవు కదా? చేయను. చేయవా? చేయవు కదా?
బాలగారు బాలగారు ఏంటిది? ఏమింది కన్నయ్య? ఆ? చూడు బామ్మ, నేను స్వీట్ చేయమంటే సుందరి చేయను అంటుంది. నేను భర్తనే కదా, తన నా భార్య కదా, నేను చెప్పినట్టు వినాలి కదా. అది కాదు బామ్మగారు, అసలే ఒంట్లో బాగోలేదు కదా. అది కాదు నాన్న, త్రిపుర కూడా నీ ఆరోగ్యం గురించే కదా చెప్తుంది. ఆ? లేదు, మీరందరు నాకు అబద్ధం చెప్తున్నారు. నువ్వు నాన్న చెప్పిన మాట వింటావా లేదా? వింటావా లేదా? అవును, వింటాను. నువ్వు నానేం చెప్పినా చేస్తావు కదా. చేస్తాను. పిన్నయ్, ఆ చేస్తాను 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 బాబు. గాయత్రి, నువ్వు నువ్వు అనంత్ ఏం చెప్పినా చేస్తావు కదా. చేస్తాను. ఆ, అంటే నాన్న, బాబాయ్, అనంత్ అందరూ భర్తలుగా ఉండొచ్చు, నేను మాత్రం ఉండకూడదా?